హిందూ మతంలో చీపురు కట్టను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. వాస్తు శాస్త్రంలో చీపురు గురించి చాలా నియమాలు ప్రస్తావించబడ్డాయి. వీటి ప్రకారం ఇంట్లో చీపురుని సరిగా ఉపయోగించకపోతే రకరకాల వాస్తు దోషాలు తలెత్తుతాయని, ఈ ప్రతికూలత కారణంగా ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయని అంటున్నారు. ఒకవేళ ఇప్పటికే మీ ఇంట్లో సమస్యలు తిష్టవేసినా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నా చీపురు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రంలో చీపురుకు సంబంధించి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. నిత్యం మనం చీపురును గదులు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటాం. ఇంట్లో గాని, ఆఫీసులో గాని, దుకాణాల ముందు గాని ఊడవడానికి అన్ని చోట్ల చీపురును ఉపయోగిస్తుంటాం. అటువంటి చీపురుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి. లేదంటే చీపురు విషయంలో తెలిసి తెలియక చేసే తప్పులు ఇంట్లో ధన నష్టానికి దారితీస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. చీపురు కట్ట లక్ష్మీదేవితో సమానం. ఇంటిని శుభ్రం చేసే చీపురు కట్టను అందరూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అలాంటి చీపురును శనివారం కానీ, మంగళవారం కానీ కొనకూడదట. ఈ పొరపాటు చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఒకవేళ ఇంట్లో చీపురు పాతదైపోయినా, ఊడవడానికి పని చేయలేని విధంగా తయారైనా ఎప్పుడు పడితే అప్పుడు బయట పడేయకూడదు. సరైన సమయం, మంచి రోజులు చూసి దాన్ని బయట వేయాలి. అలా చేయడం వల్ల పేదరికం తొలగిపోయి సంపద రాకకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఎందుకంటే పాడైపోయిన చీపుర్లో ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఇది కూడా లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే చీపురు విషయంలో తప్పులు చేయకుండా ఫాలో అయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లేదంటే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే చీపురుని బుధవారం, గురువారం లేదా శుక్రవారం కొనుగోలు చేయడానికి అనుకూలమైన రోజులని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. పైగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇక ఇంట్లో అవసరం లేని పాత సామాన్లు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కనుక వాటిని తీసేస్తే మంచిది. అంతేకాదు చీపురు కట్టను ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టకూడదు. ముఖ్యంగా చీపురు కట్టను డబ్బులు, నగలు పెట్టే స్థలాలలో అస్సలు పెట్టకూడదు. అలాగే వంటగదికి కూడా చీపురు దూరంగా ఉంచాలి. చీపురుని కాళ్లతో తొక్కడం వంటివి చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి కోపానికి బాధపడవలసి వస్తుంది. ఇక ఇంట్లోకి కొత్త చీపురు తెచ్చిన తర్వాత దాని పైభాగంలో తెల్లటి దారం కట్టాలి. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. చీపురును గౌరవిస్తే తల్లి లక్ష్మీదేవి ప్రసన్నురాలై అనుగ్రహిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం చీపురుతో చెత్తను ఊడ్చడం ద్వారా ఇంటి నుండి పేదరికం తొలగిపోతుందని చెబుతారు. చాలా మంది చీపురును నిలువుగా పెడుతూ ఉంటారు. అలా అస్సలు పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశించదు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చీపురును నిలబెట్టకుండా పడుకోబెట్టండి. అలాగే మంచం కింద చీపురు అస్సలు ఉంచకూడదు. ఇంటి సభ్యులు ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళుతున్నట్లయితే ఆ సమయంలో ఇంట్లో చీపురు పట్టుకోకూడదు. ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళ్ళిన వెంటనే, లేదంటే వాళ్ళు వెళ్తున్న సమయంలో ఇల్లు ఊడ్చివేస్తే అది ఆ ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తికి చెడుగా భావిస్తారు. తెల్లవారుజామునే ఇంట్లోనే చెత్తను ఊడ్చేసుకోవడం ఉత్తమ సమయంగా చెబుతారు. ఈ సమయంలో ఇల్లు ఊడవడం, తుడుచుకోవడం ఇంటికి శ్రేయస్సును తెస్తోంది. అంతేకాదు మీరు పని నిమిత్తం బయటకు వెళ్తుంటే దారిలో ఎవరైనా చీపురుతో ఊడవడం చూస్తే అది కూడా శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు అంటున్నారు. మీరు చేసే పనిలో విజయం సాధించలేరని, అయితే అది అందరికీ ఒకేలా ఉండదని కూడా చెబుతున్నారు. వాస్తు ప్రకారం సాయంత్రం పూట చెత్త ఊడవకూడదు. మీరు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవడం, తుడుచుకోవడం చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మికి మీపై కోపం వస్తుందని నమ్ముతారు. అలా చేయడం వల్ల మీ ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించి వాస్తుశాస్త్రం ప్రకారం పాజిటివ్ ఎనర్జీ వెళ్ళి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అందుకే ఈ సమయంలో చెత్త ఊడవకపోవడమే మంచిది. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురు ఇంటి ముందు ఎప్పుడూ ఉంచరాదు. ఇంటిని శుభ్రం చేసిన వెంటనే బయటి వారికి కనిపించని ప్రదేశంలో ఉంచాలి. అంతేకాదు విరిగిన చీపురును ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోకూడదు. విరిగిన చీపురును ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని నమ్ముతారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక్కో పండుగకు ఒక్కో ఆచారాన్ని పాటించడం అలవాటుగా, ఆనవాయితీగా వస్తోంది. అయితే దీపావళి పండుగలో మాత్రం మన ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్త చీపురును కొనుగోలు చేయడం చాలా ప్రాంతాల్లో ఆచారంగా కొనసాగుతోంది.
చీపురును చాలా మంది లక్ష్మీదేవిగా భావిస్తారు. దీపావళి రోజున చీపురు కొనడం కూడా శుభప్రదం. చీపురుతో అర్ధరాత్రి సమయంలో ఇల్లు ఊడ్చి దుమ్ము ధూళిని బయటపడేయండి. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో ఇంట్లో దుమ్మును ఊడవరు. అయితే దీపావళి రోజున చీపురుతో ఇంట్లో దుమ్మును ఊడ్చి బయటపడేస్తారు. దీనివల్ల ఆ లక్ష్మి బయటకు వెళ్ళిపోతుందని నమ్మకం. మేము తెలిసిన ఈ అంశాలన్నీ మత గ్రంథాల ఆధారంగా, పండితుల సూచనల ఆధారంగా తెలియజేయడం జరిగింది. గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు.